శివపురాణము 23వ రోజు. ఈ రోజటి విషయము మహాబలేశ్వరుడు. గురుదేవ, గోకర్ణము చాలా పవిత్ర క్షేత్రము అని చెప్తారు. దీని వృత్తాంతము వివరించండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. త్రేతాయుగంలో రావణ బ్రహ్మ లంకా నగరాన్ని పాలిస్తుండేవాడు. అతని తల్లి కైకసి. ఆమె ప్రతిరోజు మృణ్మయ లింగాన్ని పూజిస్తూ ఉండేది. అది చూసిన రావణుడు ఒక రోజున ఆమెతో, తల్లి, రావణ బ్రహ్మ యొక్క తల్లి మట్టి లింగాన్ని పూజించటమా? ఎంత అవమానము! నేను కైలాసానికి పోయి ఈశ్వరుణ్ణి పత్ని పుత్ర పరివార సమేతంగా లంకకు తీసుకువస్తాను అని కైలాసానికి వెళ్ళి ఆ పర్వతాన్ని పెళ్లగించటం మొదలుపెట్టాడు. ఆ కుదుపుకు పర్వతం కంపించిపోతుంది. పర్వతం మీదున్న పార్వతీదేవి ఈశ్వరుని వైపు చూసి, ఏమైంది అన్నట్లుగా చూసింది. ఈశ్వరుడు సమాధానంగా, రావణ్ పని అంటూ కాలితో పర్వతాన్ని అదిమాడు. ఆ దెబ్బతో రావణ బ్రహ్మ పర్వతం క్రింద పడి నలిగిపోయి శివుణ్ణి ప్రార్థించి బయటపడ్డాడు. తర్వాత తన ప్రేగులతో వీణ వాయించి శివుణ్ణి మెప్పించాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి దశకంఠుడు, భగవంతుడు ఒకచోట, భక్తుడు ఇంకొక చోట ఉండటం సరికాదు, కాబట్టి నువ్వు సపరివారంగా లంకకు రావాల్సింది అన్నాడు రావణ బ్రహ్మ. దానికి శంకరుడు, వత్స, నీవు చెప్పినది సరైనదే, కానీ నేను లంకకు రావడం కష్టమైన పని. అందుచేత నా ఆత్మలింగాన్ని ఇస్తాను, తీసుకువెళ్ళు. అయితే త్రోవలో ఈ లింగాన్ని ఎక్కడ కింద పెట్టవద్దు అన్నాడు. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకొని బయలుదేరాడు. రావణ బ్రహ్మ పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని తీసుకుపోతున్నాడని విని గణపతిని పంపించాడు. రావణుడు కాలాతీతం కాకుండా త్రికాలంలో యందు సంధ్యావదనం చేస్తాడు. సాయం సంధ్య కావస్తుంది. ఆత్మలింగాన్ని నేల మీద ఉంచకూడదు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో దూరాన ఒక బాలుడు కనిపించాడు. రావణుడు ఆ బాలుని పిలిచి పేరడిగాడు. గణేశ భట్టు అన్నాడు ఆ బాలుడు. నీ తల్లిదండ్రులు ఎవరు అన్నాడు రావణుడు. గణపతి. మా నాన్న పేరు శివయ్య, అమ్మ పేరు గౌరమ్మ అన్నాడు. అప్పుడు రావణుడు, మీ నాన్న ఏం చేస్తాడు అని అడిగాడు. ఎప్పుడు రామమంత్రాన్ని జపిస్తుంటాడు అని చెప్పాడు గణపతి. రావణుడు, సరే, నీకు కావలసినవన్నీ అప్పచ్చులు పెడతాను. నేను నది దగ్గరకు సంధ్య వార్చుకొని వచ్చేదాకా ఈ శివలింగాన్ని పట్టుకో అని అన్నాడు. అప్పుడు గణపతి, కుదరదు, నాకు వేరే పనుంది, వెళ్ళాలి అని అన్నాడు. అప్పుడు రావణుడు, మంచివాడివి కదా, త్వరగా వచ్చేస్తాను, ఒక్క క్షణం. అప్పుడు గణపతి, నువ్వు ఇంతగా అడుగుతున్నావు, సరే, లింగాన్ని పట్టుకుంటాను, త్వరగా వచ్చి, కానీ నేను 3 సార్లు నిన్ను పిలుస్తాను, నువ్వు వెంటనే రావాలి, లేకపోతే ఈ లింగాన్ని క్రింద పెట్టి వెళ్ళిపోతాను అని అన్నాడు. ఇప్పుడు రావణుడు, బాబ్ అంత పని మాత్రం చెయ్యకు, నేను వెంటనే వచ్చేస్తాను అని రావణుడు నదీ తీరానికి వెళ్ళాడు. మొదటిసారి పిలిచాడు గణపతి. వచ్చేస్తున్నా అని చెయ్యి ఊపి ఆర్ఘ్యం వదులుతున్నాడు రావణుడు. రెండోసారి పిలిచాడు గణపతి. చెయ్యి ఊపాడు రావణుడు. మూడోసారి పిలిచాడు గణపతి. రావణుడు త్వరగా పరుగు మీద వచ్చేశాడు. కానీ ఈలోపునే లింగాన్ని కింద పెట్టేశాడు గణపతి. చాలా విచారించాడు రావణుడు. ఆ లింగాన్ని తీయడానికి ప్రయత్నించాడు. అది కదిలి రాలేదు. పాతాళం దాకా పాతుకపోయింది. చేతులతో పీకటానికి ప్రయత్నించాడు. లింగం అరిగిపోయి ఆవు చెవిలా తయారైంది. ఇక లాభం లేదని శివుని గురించి తపస్సు చేశాడు రావణుడు. పరమేశ్వరుడు రావణ బ్రహ్మ కోరికలు తీర్చాడు. రావణుడు లంకా నగరానికి వెళ్ళిపోయాడు. ఆత్మలింగం భూమిలో పాతుకపోయిన చోటనే గోకర్ణ క్షేత్రం అని అంటారు. ఈ క్షేత్రం భూ కైలాసంగా ఖ్యాతి పొందింది. ఇక్కడ ఈశ్వరుడు మహాబలేశ్వరుడు అనే పేరుతో పిలువబడతాడు అంటూ వివరించాడు రత్నాకరుడు. రేపటి శీర్షికలో శ్రీకృష్ణ సంతానం గురించి తెలుసుకుందాం.
ఓం నమ శివాయ.